తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమాయకులకు వలవేసి మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకొని టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు లాగేసేటువంటి ముఠాలోని మరో 2 సభ్యులను ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి సాయి శ్రీనాథ్, సుమంత్తో పాటు రాజేష్ ఒక ముఠాగా ఏర్పడి సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ హెల్పెట్ నారా లోకేష్, అదేవిధంగా హెల్పెట్ పవన్ కళ్యాణ్ వంటి హ్యాష్ట్యాగ్లతో పోస్టులు పెట్టి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైనటువంటి వారి వివరాలు సేకరించేవారు. అనంతరం వారి వాట్సాప్ ద్వారా సంప్రదించి నమ్మకం కలిగించేవారు. కొండూరి రాజేష్ తనను తాను టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్గా పరిచయం చేసుకొని మంత్రి లోకేష్ ఫోటోను తన వాట్సాప్ డీపీగా పెట్టుకునేవాడు. వైద్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం అందిస్తామని నమ్మించి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదును పంపి డబ్బు పంపించినట్లుగా నమ్మించేవాడు. సో కొన్ని రోజుల తర్వాత బ్యాంకు మేనేజర్లమని ఫోన్లు కూడా చేసి విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ డబ్బు వారి ఖాతాలో జమ కావాలంటే 4% రెమిటెన్స్ ఛార్జీలు చెల్లించాలని కూడా వారు చెప్పేవారు. పాపం అసలు విషయం తెలియక వారందరూ కూడా వీరి మాటలు నమ్మి బాధితులు నిందితులు చెప్పినటువంటి బ్యాంకు ఖాతాలలోకి డబ్బులు జమ చేసి నిండా మునిగిపోయారు. అప్పటికే వచ్చినటువంటి కష్టానికి ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు వీరి కేటుగాళ్ల యొక్క బారిన పడి మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మోసాలపైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి మొత్తం 16 ఫిర్యాదులు అందాయి. ఈ ముఠాలో రాజేష్ జనవరిలోనే అరెస్టు కాగా అతడిచ్చినటువంటి సమాచారంతో సాయి శ్రీనాథ్, సుమంత్ను అరెస్టు చేశారు. గత 10 నెలలుగా వారి కదలికలపైన నిఘా పెట్టినటువంటి సిఐడి అధికారులు ఎట్టకేలకు నిన్న హైదరాబాద్లో వారిని అరెస్టు చేశారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 9 కేసులలో 54.34 లక్షలు కొల్లగొట్టినట్లుగా అధికారులు తెలిపారు. ఎట్టకేలకు వీరి పాపం పండి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ యొక్క వార్త ఇప్పుడు బయటి ప్రపంచానికి వెలుగులోకి వచ్చింది.